బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్టు చెబుతున్నారు. మావోయిస్టు దళ కమాండర్ కురుసం మంగు అలియాస్ భద్రతో పాటు మరో 3 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. రేపటి నుంచి 8 వరకు వారోత్సవాలు జరుపుకోవడానికి మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. దాంతో పాటుగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లోపల ఇప్పటికే ఎన్కౌంటర్లు భారీగా జరుగుతున్న నేపథ్యం లోపల సేఫ్ ప్లేస్ తెలంగాణను ఇచ్చుకున్నారు. అందులో భాగంగా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గోదావరి నుండి కూడా ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవి ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఈ వారోత్సవాల కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు కొంతమంది యువకులను కూడా పార్టీలో రిక్రూట్ చేసుకునేందుకు కూడా పక్కా సమాచారంతో వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఏటూరు నాగారం, కొండాయి, చిల్పాక, వాజేడు పరిసర ప్రాంతాల లోపల 3 బలగాలు కంప్లీట్ గా గ్రేహౌండ్స్ బలగాలు, సాయుధ బలగాలు అన్ని కూడా అడవిని జల్లెపడుతున్నాయి. ఇక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:15 ప్రాంతం లోపల కొండాయి, చిల్పాక అటవీ ప్రాంతం లోపల మావోయిస్టు దళం సమాచారం తెలుసుకొని వెంటనే చేరుకున్నాయి. దీంతో పోలీసుల రాకను గమనించి మావోయిస్టు భద్రత దళం అంతా కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసి తెలుస్తోంది. అయితే ఎదురు దాడి చేసినటువంటి పోలీసుల కాల్పుల లోపల ప్రస్తుతానికి ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అందులో 7 డెడ్ బాడీస్ కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అందులో ప్రధానమైనటువంటి కీలక నేత దళ కమాండర్ ఏదైనటువంటి కురుసం మంగు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కీలక నేతతో పాటుగా మరో 6 మొత్తంగా ఈ డిఎస్సీఎం సెక్రటరీగా పనిచేసినటువంటి మంగుతో పాటు ఏగో మల్లయ్య డివిసిఎం సెక్రటరీగా పనిచేశాడు. అదేవిధంగా ఇందులో జమున అనేటువంటి ఒక మహిళా మావోయిస్టు మొత్తంగా 7 డెడ్ బాడీలు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే వారోత్సవాల నేపథ్యం లోపల దాదాపు 2 నుంచి 3 దళాలు వచ్చినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం లోపల మరికొంతమంది కూడా ఆ దళాలు ఆ ఎన్కౌంటర్ స్పాట్ నుంచి పారిపోయినట్లు కూడా భావిస్తున్నాయి. ఇంకా గ్రేహౌండ్స్ బలగాలు అయితే అడవి లోపల కొమ్మింగ్ కొనసాగుతుంది. దాంతో పాటుగా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం లోపల ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నారు. ఈ దాదాపు 8 వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకుని డెడ్ బాడీస్ కూడా తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఎన్కౌంటర్ లోపల 2 గ్రేహౌండ్ సంబంధించినటువంటి సిబ్బందికి కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రధానంగా ములుగు జిల్లా లోపల గత 2 ఏళ్ల నుంచి కూడా ఎన్కౌంటర్ జరగలేదు. దాంతో పాటుగా గత 10 రోజుల క్రితమే మావోయిస్టు ఇన్ఫార్మర్ నిపుణులతో 2 హత్య చేసిన తర్వాత ఈ స్థాయి భారీ ఎన్కౌంటర్ జరగడం కూడా భారీగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం లోపల ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇంకా మరికొంతమంది వారోత్సవాల కోసం రిక్రూట్ అయ్యేటువంటి సభ్యులు, అదేవిధంగా మావోయిస్ట్ మరిన్ని దళాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం లోపల పోలీసులు హై అలర్ట్ ప్రకటించి ప్రధానంగా ఏటూరు నాగారం ఏరియా ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ కొనసాగిస్తూ 1% అమలు చేస్తూ అడవి లోపలికి స్థానికులు, గిరిజనులు ఎవరు కూడా వెళ్లకుండా అయితే కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నారు. మరికొంత సమయం లోపల పూర్తిగా ఇంతమంది చనిపోయారనేది కూడా అఫీషియల్ గా పోలీసులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.